నిన్న ఏం చెప్పుకున్నాం మనం? కేటగిరీస్ ఆఫ్ సెక్యూరిటీ చెప్పుకున్నాం. నెట్వర్క్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, యాప్ సెక్యూరిటీ, ఆఫ్ సెక్యూరిటీ, రిజిస్టర్ రికరెంట్, బిజినెస్ కంటిన్యూటీ. చెప్తారా మీరు ఏమన్నా? నెట్వర్క్ సెక్యూరిటీ అంటే మన ఇప్పుడు ల్యాన్లో రిలేటెడ్ సెక్యూరిటీని నెట్వర్క్ సెక్యూరిటీ వస్తుంది. తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్యూరిటీ వచ్చి మన డేటా ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు దాన్ని మనం సెక్యూరిటీ గ్యాదర్ చేసి దాన్ని సెక్యూర్ చేయడం. ఎందుకంటే ఇప్పుడు టాప్ 10 బిజినెస్ అన్ని డేటా మీద నడుస్తున్నాయి. డిజిటల్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, జియో, బ్లింకిట్, జెప్టో, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ మీద నడుస్తున్నాయి. ఓకే, రైట్. ఇంకా అప్లికేషన్ వచ్చి మన యాప్స్ త్రీ టైప్స్ ఉంది. మొబైల్ డెస్క్టాప్ మొబైల్, వెబ్, డెస్క్టాప్. ఎగ్జాంపుల్ అమెజాన్, వాట్సాప్ వచ్చి త్రీ ప్లాట్ఫామ్స్. వాట్సాప్ ఓన్లీ వెబ్, మొబైల్ ఉన్నాయి. డెస్క్టాప్ లేకుండా వెబ్లో మొబైల్లో ఉంటాయి. పేటిఎం, ఫోన్పే, అమెజాన్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ డెస్క్టాప్ అప్లికేషన్ లేదు. వాట్సాప్, ఫేస్బుక్ డెస్క్టాప్ ఉందా? ఇన్స్టాగ్రామ్ డెస్క్టాప్ ఉందా? లేదు, డెస్క్టాప్ లేదు. వెబ్, మొబైల్ ఉంది. ఇవన్నీ జెప్టో, బ్లింకిట్ ఇవన్నీ కూడా వెబ్ దాని మాత్రమే ఉన్నాయి. రైట్. అవి అప్లికేషన్స్. ఆపరేషన్స్ అంటే ఇప్పుడు అమెజాన్ ఆర్డర్ ఇస్తే కనుక దాని రిలేటెడ్ అంటే B2B సైడ్ డే-టు-డే ఆపరేషన్స్, క్లయింట్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ కావచ్చు, ప్రతి ఆపరేషన్ డే-టు-డే ఆపరేషన్స్ అన్నింటినీ సెక్యూర్ చేయాలి. దీని కాల్స్ ఆపరేషన్ సెక్యూరిటీ అంటారు. నెక్స్ట్ వన్ డిజాస్టర్ రికవరీ, బిజినెస్ కంటిన్యూటీ. జరిగిన తర్వాత వాళ్ళు రికవర్ చేయడం చేసుకుంటున్నాము. దాని బిజినెస్ మళ్ళీ ఎలా కంటిన్యూ చేయాలి, కస్టమర్కి ఇంపాక్ట్ అవుతుంది, కస్టమర్కి ఏదో అవసరం ఉంటే బ్యాంక్కి కాల్ చేసుకోవాలంటే, అర్జెంట్ మీటింగ్ ఉంది, క్లయింట్ మీటింగ్ ఉంది, జూమ్ పని చేయట్లేదు, జూమ్ సర్వర్ డౌన్ అయింది అంటే జూమ్ వాడు వేరే కంట్రీకి కనెక్ట్ చేస్తాడు. ఎందుకంటే వీఆర్ పేయింగ్ రైట్, ఎందుకంటే వాడు సర్వీస్ ఇవ్వాల్సి వస్తుంది. రైట్. దిస్ ఇస్ కాల్డ్ ఇండస్ట్రియల్ బిజినెస్. దీస్ ఆర్ ద కేటగిరీస్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. ఓకే, రైట్. These are the jobs which are available in cybersecurity: ethical hacker, forensic, vulnerability assessment and penetration testing, certified pen testing, certified info security specialist, cyber loss. These are the areas where you find jobs in cybersecurity. Okay. Ethical hacker ante you guys know, right? You work as for a company or friends, freelancer work చేసుకుంటాము చేయొచ్చు. Forensic ante డీటెయిల్స్ కనుక్కుంటాం, ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం. అంటే ఫోరెన్సిక్ మూవీలలో ఫోరెన్సిక్ ఎప్పుడు వస్తుంది? మర్డర్ అయినాక, బాంబ్ బ్లాస్ట్ అయినాక వస్తారు. ఎందుకంటే అప్పుడు అన్ని ఎవిడెన్స్ ఇస్తారు, ఫింగర్ ప్రింట్స్ ఏమున్నాయి అన్ని ఫోటో చేస్తుంటారు. అది ఫోరెన్సిక్ అంటారు. ఇదేంటిది సైబర్ సెక్యూరిటీ అంటే డిజిటల్ ఫోరెన్సిక్ అంటారు. డిజిటల్ ఫోరెన్సిక్. నార్మల్ ఫోరెన్సిక్ ఏమో క్రైమ్ అయినప్పుడు వస్తుంది, నార్మల్ క్రైమ్, మర్డర్ కానీ, బాంబ్ బ్లాస్ట్ కానీ, థెఫ్ట్ కానీ అయినప్పుడు వస్తారు. ఓకేనా? ఇది డిజిటల్ ఫోరెన్సిక్. అంటే డిజిటల్ ఫోరెన్సిక్ అంటే అటాక్స్ అయినప్పుడు వస్తారు. సైబర్ అటాక్స్ అయితే కంపెనీ మీద అయినప్పుడు వీళ్ళు డిజిటల్ ఫోరెన్సిక్ వచ్చేసి ఎవరు లాగిన్ అయ్యారు, ఏ నెట్వర్క్ నుంచి లోపలికి వచ్చారు, ఏమైనా ఐపీ అడ్రస్ వదిలేస్తారా వాళ్ళది, ఫోన్ నెంబర్స్ ఉన్నాయి వాళ్ళవి, ఎక్కడి నుంచి కలెక్ట్ అయ్యారు, ఇవన్నీ డేటా కలెక్ట్ చేస్తుంటారు అన్నమాట వాళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కి. ఓకే. వల్నరబిలిటీ అసెస్మెంట్ అండ్ పెన్ టెస్టింగ్ అంటే ఇక్కడ లూప్-హోల్స్ ఉన్నాయా? ఓకే. మ్యూట్లో ఉందా, స్పీకర్లో అవునండి. ఓకే. పెనిట్రేషన్ టెస్టింగ్ అంటే మీరు ఇంటికి లాక్ చేస్తారు కదా, లాక్ చేయగానే ఏం చేస్తారు? చెక్ చేసుకుంటారు. ఎలా చెక్ చేస్తారు? లాగుతారు, ఫుల్ చేసి చూస్తారు. ఫుల్ చేసి చూస్తారు. లాక్ ఓపెన్ అయిపోయింది, ఫుల్ చేసినప్పుడు ఓపెన్ అయింది. ఆర్ యూ హ్యాపీ ఆర్ నాట్ హ్యాపీ? both are not happy, but I feel happy. ఎందుకంటే I got an opportunity to change the lock before some stranger comes to my home and unlock and steal my valuables. You should feel happy. ఎందుకు అంటే
మనకు ఒక ఛాన్స్ దొరికింది. ఇప్పుడు మీరు కింద బైక్ పార్క్ చేశారు. మీ ఫ్రెండ్ బైక్ కి తీసుకొని మీ బండి అన్లాక్ అవుతుంది అనుకోండి, దట్ మీన్స్ యూఆర్ ఇన్ డేంజర్, రైట్? ఏ కీతోడు కూడా అన్లాక్ అవుతుంది అనుకోండి, ఎవరైనా కొట్టేయడానికి ఛాన్స్ ఉంటుంది కదా. దట్ మీన్స్ యూ షుడ్ ఫీల్ హ్యాపీ సో దట్ యూ గాట్ అన్ ఆపర్చునిటీ టు గో టు ద మెకానిక్ షాప్ టు చేంజ్ ద లాక్. దో ఇట్ ఇన్కర్ సమ్ కాస్ట్. 500,000 తీసుకుంటాడు లాక్ మార్చడానికి, 2,000 తీసుకుంటాడు. బట్ యువర్ బైక్ విల్ బి ఇన్ సేఫ్ హ్యాండ్స్, రైట్? అంతేనా? ఈ లాక్ చేసినాక పుల్ చేసి చూస్తారు కదా, పుల్ చేసే ప్రాసెస్ ని పెనిట్రేషన్ టెస్టింగ్ అంటారు. పెనిట్రేట్ అంటే పుష్, ఫోర్స్ఫుల్ గా లోపలికి వెళ్ళడం. ఓకేనా? ఈ లాక్ ని పుల్ చేసే ప్రాసెస్ ఉంటుంది కదా, వేరే బైక్ కి తోటి మనం అన్లాక్ చేయడానికి ట్రై చేస్తున్నాం కదా, ఆ ప్రాసెస్ ని పెనిట్రేషన్ టెస్టింగ్ అంటారు. ఒకవేళ లాక్ ఓపెన్ అయింది అనుకోండి, దాన్ని వల్నరబిలిటీ అంటారు, బగ్ అంటారు, సెక్యూరిటీ ఫ్లా అంటారు, సెక్యూరిటీ మిస్టేక్ అంటారు, సెక్యూరిటీ ఇష్యూ అంటారు. అర్థమైందా? వల్నరబిలిటీ అంటే సెక్యూరిటీ ఇష్యూ, సెక్యూరిటీ ఫ్లా, సెక్యూరిటీ బగ్. ఆ సెక్యూరిటీ బగ్ ని ఐడెంటిఫై చేసే ప్రాసెస్ నే పెనిట్రేషన్ టెస్టింగ్ అంటారు. మరి ఇప్పుడు నేర్చుకున్నదంతా నెక్స్ట్ 2 months పెనిట్రేషన్ టెస్టింగ్ నేర్చుకుంటాం. వల్నరబిలిటీ అసెస్ చేస్తాము, పెనిట్రేట్ చేస్తాము, చేసి ఒక రిపోర్ట్ చేసి మనం డెవలపర్స్ ఇస్తాము. ఇట్ ఈస్ కాల్డ్ as VAPT, వల్నరబిలిటీ అసెస్మెంట్ అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్. తర్వాత సర్టిఫైడ్ పెన్ టెస్టర్ అంటే రెండు సేమే, బట్ if you are a certified penetration tester, there are chance of getting a high package. ఓకే, అది ఎలా ఉంటుందంటే సర్టిఫైడ్ పెనిట్రేషన్ టెస్టింగ్ అంటే 12 hours ఈరోజు చేసుకొని నెక్స్ట్ డే 12 hours చేసుకోవచ్చు. నీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇంకా 24 hours కంటిన్యూస్ కూడా చేసుకోవచ్చు. 24 hours లోపే అయిపోయి 10 years లో అయిపోయింది అనుకోండి, 10 years కూడా చేసుకోవచ్చు. ఇందులో పాస్ ఫెయిల్ ఉండదు, మీకు స్కోర్ని బట్టి ఉంటుంది. ఇన్ని అవర్స్ ఇన్ని ఫైర్ వాల్స్ బ్రేక్ చేశారు, ఇన్ని లేయర్స్ బ్రేక్ చేశారంటే మీకు ఒక స్కోర్ ఉంటుంది. మీరు పాస్ అవ్వడం ఫెయిల్ అవ్వడం ఉండదు. ఈ స్కోర్ దాటితే సర్టిఫైడ్ పెన్ టెస్టర్ అంటారు. 2000 లిమిట్, 1900 వచ్చినా కానీ ఇవాళ పెనిట్రేషన్ టెస్టర్, కానీ దానికి 2000 ఉంది, నెంబర్ ఉంది. అది క్రాస్ అయితేనే నీకు విల్ బి సర్టిఫైడ్ పెనిట్రేషన్ టెస్టర్. ఓకే, తర్వాత సర్టిఫైడ్ ఇన్ఫో సెక్యూరిటీ స్పెషలిస్ట్. సార్ 5 minutes లో ఉంటుంది మీ దగ్గర. ఓకే, సర్టిఫైడ్ ఇన్ఫో సెక్యూరిటీ స్పెషలిస్ట్ అంటే the one who protects the information of the company. ఇన్ఫర్మేషన్ అంటే డేటా, అంటే క్లాసిఫికేషన్స్ ఉంటాయి. డేటా ప్రైవేట్, పబ్లిక్, కాన్ఫిడెన్షియల్ ఉంటాయి. విన్నా ఎప్పుడన్నా? ప్రైవేట్ డేటా, పబ్లిక్ డేటా, కాన్ఫిడెన్షియల్ డేటా ఉంటుంది. కాన్ఫిడెన్షియల్ అంటే మీ ఎగ్జాంపుల్ ఏంటంటే మీ ఒక మెడిసిన్ కి ఫార్ములా ఉంటుంది, అది కాన్ఫిడెన్షియల్. ప్రైవేట్ డేటా అంటే దట్ కెన్ బి షేర్డ్ విత్ ద ఎంప్లాయీస్. పబ్లిక్ డేటా అంటే దే కెన్ పబ్లిష్ ఇన్ ద న్యూస్ పేపర్. రిజల్ట్స్ వస్తాయి స్టాక్ మార్కెట్లో, రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు, Q3 రిజల్ట్స్, Q2 రిజల్ట్స్ ఉంటాయి కదా, అప్పటి వరకు అది కాన్ఫిడెన్షియల్. రిజల్ట్ అనౌన్స్ చేయకమున్నంత వరకు అది ఓన్లీ టాప్ వాళ్ళకే తెలుస్తుంది, సిఇఓస్కి, హైయర్ మేనేజ్మెంట్స్కి. మేనేజ్మెంట్ అంటే MD, చైర్మన్, ఈ రేంజ్ వరకు తెలుస్తుంది, కొంతమంది డైరెక్టర్ తెలుస్తుంది. ఎందుకు అంటే ఏమైతే తెలిస్తే షేర్స్ అప్ అండ్ డౌన్ చేయొచ్చు కదా. నీ కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తుంది, 200 crores డీల్ వచ్చింది, పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. అప్పుడు ఏమవుతుంది, నీకు తెలిసింది అనుకో, ఇంటర్వ్యూ తెలిసింది అనుకోండి, మీరే కొనుక్కుంటారు కదా షేర్స్ బయట. మీ ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి అక్కడ రింగ్ రోడ్ పడుతుంది, ల్యాండ్ కొనుక్కోండి చెప్తుంటారు కదా. ఇలానే స్టాక్ మనది పెద్ద ఆర్డర్ వచ్చింది, స్టాక్ మార్కెట్ బాగా పెరుగుతుంది, రేపు మీరు కొనేసుకోండి అంటారు. అప్పుడు ఏదో అందరు కొనేస్తారు, వాళ్ళ సర్కిల్ వరకు కొనేస్తారు. ఓకేనా? అప్పటి వరకు అది కాన్ఫిడెన్షియల్ డేటా. ఎప్పుడైతే మార్కెట్కి వచ్చి NSEకి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు, మాది Q3 రిజల్ట్స్ ఇది, పేపర్ అనౌన్స్మెంట్ ఇచ్చేస్తారు, అప్పుడే పబ్లిక్ అయిపోతుంది. ఓకేనా? అది సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ స్పెషలిస్ట్. తర్వాత సైబర్ లా. సైబర్ లా అంటే డిజైనింగ్ ద లాస్. లాస్ అంటే LOSS కదా, ఎలియడం లా అంటే మన ఫార్మర్స్ బిల్ వచ్చింది, మన ఇన్కమ్ ట్యాక్స్ బిల్ వచ్చింది, స్లాబ్ రేట్ పెంచారు, ఇవన్నీ డిజైన్ చేసేది పార్లమెంట్, దాన్ని ఇంప్లిమెంట్ చేసేది కోర్ట్స్. ఓకేనా? సైబర్ కూడా ఒక తెలియని పర్సన్ ఫోన్ని హ్యాక్ చేశారనుకోండి, దీనికి ఇది క్రైమ్, దీనికి ఇంత పనిష్మెంట్ ఉండాలి, 50,000 పే చేయాలి, 1 year జైల్లో ఉండాలి. ఇవన్నీ డిజైన్ చేసే సైబర్ లా ఎక్స్పర్ట్స్. డిగ్రీలో సైబర్ లా ఉంటుంది, LLBలో ఉంటుంది, LLB, LLM. LLB అంటే బ్యాచిలర్స్ ఇన్ లా,
LLM అంటే మాస్టర్స్ ఇన్ లా. దాంట్లో కూడా సైబర్ లా ఉంటుంది, చదువుకోవాలి. అది డిగ్రీ చేయాలి, అది గవర్నమెంట్ నుంచి. గవర్నమెంట్ అంటే సర్టిఫైడ్ యూనివర్సిటీస్ లైక్ ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, ఇలా సర్టిఫికేట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? అది చేసిన వాళ్ళు సైబర్ లా కింద తీసుకుంటారు. ఆర్గనైజేషన్లో సైబర్ లా డిజైన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఓకేనా? ఇవి కేటగిరీస్ ఉన్నాయి. ఇది టాప్ 10 హైయెస్ట్ పేడ్ జాబ్స్ ఇన్ ఐటీ సెక్టర్. ఇది మీకు చెప్పారంటే ఇంతకుముందు చూపించారా డెమోలో? చెప్పలేదా? టాప్ 10 హైయెస్ట్ పేడ్ జాబ్స్ ఇన్ ఐటీ సెక్టర్. టాప్ 10 ఏముందంటే ఫుల్ స్టాక్ డెవలపర్, టాప్ 9 ఏముందంటే డెవాప్స్, డేటా సైంటిస్ట్, డిజిటల్ మార్కెటింగ్, మార్కెట్ ఇంటెలిజెన్స్, ఐటీ ప్రోగ్రామ్ మేనేజర్, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్. చూపించారా? డేటా అనలిస్ట్, క్లౌడ్ ఆర్కిటెక్ట్, ఏఎంఎల్ ఇంజనీర్. దీంట్లో ఫుల్ స్టాక్ డెవలపర్ కావాలంటే వెబ్ డెవలప్మెంట్ వచ్చి ఉండాలి, ఏపీ డెవలప్మెంట్ వచ్చి ఉండాలి, డేటాబేస్ టెక్నాలజీస్ లైక్ SQL, MySQL ఇవి రావాలి, MongoDB రావాలి. These are the companies which gives you the highest pay like Wipro, IBM, Infy, Techem, TCS and Cognizant. And these are the average salary which you get in India 9 lakhs per annum and US 1,12,000. DevOps అంటే కోడింగ్ వచ్చి ఉండాలి, స్క్రిప్టింగ్ వచ్చి ఉండాలి. అండ్ ఆల్సో యూ షుడ్ బి ఎక్స్పర్ట్ ఇన్ డాకర్స్, జెన్కిన్స్, గిట్, కుబర్నెటిస్, పుపెట్. ఈ టూల్స్ అని వచ్చి ఉండాలి. వస్తే యూ మే గెట్ 21 lakhs in India and 1,14,000 in US. ఈ తర్వాత డేటా సైంటిస్ట్, పైథాన్ వచ్చి ఉండాలి, ఆర్ లాంగ్వేజ్, SQL, స్టాటిస్టిక్ అనాలిసిస్, ఇవన్నీ వస్తే డేటా సైంటిస్ట్ అవుతారు. దానికి మీరు 18 lakhs ఇండియాలో వస్తుంది. ఇది డిజిటల్ మార్కెటింగ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, పేపర్ క్లిక్, కంటెంట్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, కన్వర్షన్ ఆప్టిమైజేషన్, వెబ్ అనలిటిక్స్, ఇవన్నీ వస్తే దీస్ కంపెనీస్ హైర్ యూ, ఎట్సీ, ఈబే, వాల్మార్ట్, అమెజాన్. ఓకే, ఇది మనకు సంబంధించింది కాదు. ఓకే, ఐటీ ప్రోగ్రామ్ మేనేజర్ కావాలంటే ఇప్పుడు సమీర్ నువ్వు అవ్వాలంటే ఉంటుంది, అట్లీస్ట్ 78 years ఎక్స్పీరియన్స్ ఐటీలో ఉన్న వాళ్ళు మాత్రమే ప్రోగ్రామ్ మేనేజర్ అవుతారు, అంతే కదా? ప్రోగ్రామ్ మేనేజర్ కావాలంటే వాళ్ళకి టెక్నాలజీ సంబంధం లేదు. దే షుడ్ బి గుడ్ విత్ డెవలప్మెంట్ టీమ్, గుడ్ కాంటాక్ట్ విత్ డెవలప్మెంట్ టీమ్, స్టేక్ హోల్డర్స్ అండ్ వెండర్స్. వీళ్ళందరితో గుడ్ కమ్యూనికేషన్ ఉంటే చాలు. వాళ్ళు వచ్చి కోడింగ్ ఏం చేయరు, ప్రోగ్రామ్ మేనేజర్ వచ్చేసి. ఓకే, దీస్ ఆర్ కంపెనీస్ విచ్ గివ్ గుడ్ ప్యాకేజ్, గూగుల్, స్టాన్చార్ట్, బోయింగ్ అండ్ ఎసెన్షియల్. అండ్ 16 lakhs per annum in India. అండ్ నెక్స్ట్ వన్ ఈ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ కావాలంటే కూడా 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, వాళ్ళకి జావా వచ్చి ఉండాలి, PHP, C++, SQL, పైథాన్ ఇవన్నీ వచ్చి ఉండాలి. 21 lakhs in India. Next, cyber security and network security. You should be familiar with penetration testing, security standards, firewalls, and you should be familiar with virus ante enti, malware ante enti, spyware ante enti తెలుసుండాలి. These are the companies which gives you a high package: FireEye, HackerOne, IBM, and Cisco. And you get 26 lakhs per annum in India and $1,40,000 in the US. These all are depending on your expertise. Data engineer, big data రావాలి, real time framework, database, ETL tools రావాలి, వస్తే you get 16 lakhs. క్లౌడ్ ఆర్కిటెక్ట్ అంటే AWS, GCP, Azure రావాలి. AWS అంటే GCP అంటే గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. Azure ఎవరిది? AWS ఎవరిది? అమెజాన్ ఉంది. GCP గూగుల్. Azure మైక్రోసాఫ్ట్ వాళ్ళు. ఈ 3 క్లౌడ్ టెక్నాలజీస్. ఓకేనా? యూ గెట్ 16 lakhs per annum in India. జాయిన్ అయ్యారు, నమ్ముతానా? ఓకే, నెక్స్ట్ ఏంటి? AML. ఫర్ దట్ యూ షుడ్ బి ఫెమిలియర్ విత్ పైథాన్, ఆర్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. వస్తే ఈ కంపెనీస్లో మంచి జాబ్స్ వస్తాయి. బట్ 20 lakhs per annum. అయితే ఇందులో మీరు టాప్ 1 టెక్నాలజీ కంపేర్ చేస్తే మనకి 4th టెక్నాలజీ సైబర్ సెక్యూరిటీ ఎక్కువ పే వస్తుంది. ఓకే, దిస్ డేటా హెస్ బిన్ కలెక్టెడ్ ఫ్రమ్ వరల్డ్ ఎకనామిక్ ఫారం నుంచి తీసుకున్నాను నేను. ఈ పిక్చర్స్ అన్ని వరల్డ్ ఎకనామిక్ ఫారం ఉంటుంది కదా, వాళ్ళు ఇచ్చారు ఈ రేట్, ఇవన్నీ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళ PDF లో నుంచి నేను ఒక కాపీ పేస్ట్ చేశాను. రైట్, ఓవరాల్ కెన్ మీరు చదువుకున్న తర్వాత జస్ట్ వై షుడ్ వన్ చూస్ సైబర్ సెక్యూరిటీ యాజ్ అ కెరియర్? ఎందుకంటే 800 billion ఎస్టిమేటెడ్ గ్రోత్ ఇన్ వాల్యూ ఆఫ్ ఈ-కామర్స్ బై 2024. 800 billion ఉంది. ఈ-కామర్స్ అంటే ఏంటి? అమెజాన్, స్విగ్గీ, ఈబే, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ ఈ-కామర్స్ అప్లికేషన్స్, అంతే కదా? అవునా? క్విక్ కామర్స్ అంటే జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ ఏదో పేరు ఉంది, దాని పేరు స్విగ్గీ మార్టేనా? స్విగ్గీ మార్ట్ కదా, జొమాటోకి లేదు. జొమాటో ఇది క్విక్ కామర్స్ వస్తుంది.
ప్రతిదీ చిటికలో అయిపోవాలి, ఇంటికి డెలివరీ అయిపోవాలి. ఓకే రైట్. ఈ 800 బిలియన్ ఎస్టిమేట్ గ్రోత్ ఇన్ ఈ కామర్స్ అంటే ఇంత బిజినెస్ అవుతున్నప్పుడు సైబర్ అటాక్స్ కూడా పెరుగుతాయి, విచ్ గివ్స్ రైస్ టు ఇంక్రీజ్ సైబర్ అటాక్స్. అంతే కదా, ఇప్పుడు ప్రతి పల్లెటూరులో వాళ్ళు కూడా ఆన్లైన్లో పర్చేజ్ చేస్తున్నారు, యాపిల్ ఫోన్స్ అన్ని పర్చేజ్ చేస్తున్నారు. ఉన్నవాడు యాపిల్ కొన్నాడు కానీ లేని వాడు మాత్రం యాపిల్ కొంటాడు. డేటా కూడా ఈజీ అయిపోయింది, ఫ్రీ డేటా ఫ్రీ వస్తుంది, అన్లిమిటెడ్. ఒకప్పుడు 1 GB డేటా ఉండేది, ఇప్పుడు అన్లిమిటెడ్ 5G డేటా. ఓకే, దట్ గివ్స్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ ఇంక్రీజింగ్ సైబర్ అటాక్స్. అండ్ 78% ఆఫ్ IT leaders believe their companies lack sufficient protection against cyber attacks. ఇది ఎవరు చెప్తున్నారు? ఫోర్బ్స్ మ్యాగజైన్ వాడు చెప్తున్నారు. తెలుసా ఫోర్బ్స్ మ్యాగజైన్ తెలిసి ఉంటుంది కదా, US లో పెద్ద మ్యాగజైన్ అది. ఈ మ్యాగజైన్ వాడు ఏం చెప్తున్నాడు, 78% అంటే 80% IT కంపెనీస్ సైబర్ అటాక్స్ ఎలా ఎదుర్కోవాలని తెలియదు మనకి. అంటే చూడండి, దట్ ఈస్ ద రీజన్ వై దేర్ ఇస్ ఎ సడన్ డిమాండ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. అండ్ ది సైబర్ సెక్యూరిటీ వర్క్ ఫోర్స్ నీడ్స్ టు గ్రో 65% టు ఎఫెక్టివ్ డిఫెండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్. 65% గ్రోత్ కావాలి ఇంకా సైబర్ సెక్యూరిటీలో. ఓకే, వర్క్ ఫోర్స్ కావాలి. ఇంకా 3 million గ్యాప్స్ ఇన్ సైబర్ ప్రొఫెషనల్ నీడెడ్ వరల్డ్ వైడ్. 3 million అంటే 30 lakh జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి వరల్డ్ వైడ్ గా. మన ఇండియాలో ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇండియాలో ఓపెనింగ్స్? లెట్ మీ సీ నౌ. 2,92,260 జాబ్ ఆపర్చునిటీ ఇండియాలో. అంటే ఆల్మోస్ట్ 10% జాబ్ ఆపర్చునిటీ. 30 lakhs లో 292 lakhs అంటే 3 lakhs. 10% జాబ్స్ ఇండియాలో ఉన్నాయి. వరల్డ్ మొత్తం చూస్తే 10% జాబ్స్ ఇండియాలో ఉన్నాయి. ఓకే, దట్ ఈస్ ద రీజన్ వై దేర్ ఇస్ ఎ డిమాండ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. ఇది ఎవరు చెప్తున్నారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని చెప్తున్నారు. గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2022లో చెప్పారు. ఇప్పుడు ఇంకా పెరిగి ఉంటుంది, 5 million అవ్వచ్చు. ఇంకా అటాక్స్ పెరిగిపోతా ఉన్నాయి. అండ్ ప్రైవసీ లాస్ అండ్ రెగ్యులేషన్ మేక్ సైబర్ సెక్యూరిటీ మ్యాండేటరీ ఫర్ మోస్ట్ ఆర్గనైజేషన్స్ అని చెప్పుకున్నాం. డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పుకున్నాం స్టార్టింగ్ లో, విన్నారా? డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఏదైనా కంపెనీ కస్టమర్ డేటా లూజ్ అయింది అనుకోండి, దే హావ్ టు పే హ్యూజ్ పెనాల్టీ టు ద గవర్నమెంట్. మీ క్రెడిట్ కార్డ్ డేటా పోయింది అనుకోండి, కంపెనీ వాడు కాంప్రమైజ్ అంటే లైట్ తీసుకొని వదిలేసాడు, హ్యాకర్స్ స్టీల్ చేశారనుకోండి, కంపెనీ గవర్నమెంట్కి ఇన్ని క్రోర్స్ పే చేయాల్సి వస్తుంది పెనాల్టీ. అందుకని ప్రైవసీ లాస్ అండ్ రెగ్యులేషన్స్ మేక్స్ సైబర్ సెక్యూరిటీ మ్యాండేటరీ ఫర్ మోస్ట్ ఆర్గనైజేషన్స్. కంపల్సరీ చేసింది, సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కంపల్సరీ ఉండాలని మ్యాండేటరీ చేసింది. దానివల్ల కూడా జాబ్స్ బాగా పెరిగిపోయాయి. అండ్ ప్రోగ్రామింగ్ అండ్ స్క్రిప్టింగ్ అండ్ డిజైర్ స్కిల్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ బట్ నాట్ మ్యాండేటరీ. స్క్రిప్టింగ్ ప్రోగ్రామింగ్ రావాల్సిన మ్యాండేటరీ ఏం కాదు, ఉంటే మంచిది, రాకుంటే ఏం కాదు. ఓకే రైట్. బెనిఫిట్స్ ఆఫ్ చూసింగ్ ఇదంతా ఓకే, మీరు చదువుకోవచ్చు. పెనిట్రేషన్ టెస్టింగ్ చెప్పుకున్నాను ఇందాక మనం. ఓకే, పెనిట్రేషన్ టెస్టింగ్ అంటే ఈజ్ అన్ ఆథరైజ్డ్ సిమ్యులేటెడ్ అటాక్ ఆన్ ఎ కంప్యూటర్ సిస్టమ్ డిజైన్ టు ఎవాల్యుయేట్ ద సెక్యూరిటీ ఆఫ్ ద సిస్టమ్. అంటే ఒక సిస్టంలో సెక్యూరిటీ లూప్ హోల్స్ ఎన్ని చెక్ చేసే ప్రాసెస్ని పెనిట్రేషన్ టెస్టింగ్ అంటారు. ఓకేనా? మీరు ల్యాప్టాప్ పాస్వర్డ్ పెట్టారు, నేను అన్లాక్ చేయడానికి ట్రై చేస్తున్నాను డిఫరెంట్ వేస్లో. నేను గెస్ట్ చేస్తుంటాను నీ డేట్ ఆఫ్ బర్త్ ఏమి ఉంటుంది, ఓకే, లేకపోతే మీ కాలేజ్ నేమ్ ఫస్ట్ 3 letters ఉంటుందా, మీ ఫాదర్ నేమ్ ఫస్ట్ 3 letters, నెక్స్ట్ మదర్ నేమ్ 3 letters, ఇలా నేను టెస్ట్ చేస్తూ ఉంటాను, ట్రై చేస్తూ ఉంటాను. ఆ ప్రాసెస్ని పెనిట్రేషన్ టెస్టింగ్ అంట. ఒకవేళ నేను ఇచ్చిన పాస్వర్డ్స్ ఒకటి తగిలి ఓపెన్ అయింది అనుకోండి, దట్ మీన్స్ దేర్ ఇస్ ఎ వల్నరబిలిటీ. ఓకేనా? అప్పుడు ఏం చేయాలి? మీరు యువర్ పాస్వర్డ్ షుడ్ బి 16 digit ఉండాలి, విత్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్, న్యూమరిక్, స్పెషల్ క్యారెక్టర్స్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ as penetration testing. Penetration testing అంటే ది ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ ఏ బగ్ ఇన్ అన్ అప్లికేషన్ ఈస్ కాల్డ్ as penetration testing. లాక్ చేసినట్టు చెప్పినప్పుడు లాక్ పుల్ చేసే ప్రాసెస్ని పెనిట్రేషన్ టెస్టింగ్ అంటారు. ఒకవేళ లాక్ అన్లాక్ అయిందనుకోండి, దాన్ని వల్నరబిలిటీ అంటారు, బగ్ అంటారు. వల్నరబిలిటీ అంటే బగ్, సెక్యూరిటీ ఇష్యూ, సెక్యూరిటీ ఫ్లా, సెక్యూరిటీ మిస్టేక్. ఓకే రైట్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ పెనిట్రేషన్ టెస్టింగ్. ఓకే రైట్, లెట్ మీ గో టు ద నెక్స్ట్ స్లైడ్. వేర్ దానికంటే ముందు మీకు సెక్యూర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ చెప్పాలి, కానీ టైప్స్ ఆఫ్ పెనిట్రేషన్ టెస్టింగ్ చెప్పుకుందాం ఈరోజు వరకు. ఓకేనా? నెట్వర్క్ పెన్ టెస్టింగ్, వైర్లెస్ పెన్ టెస్టింగ్, అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్, ఫిజికల్ పెన్ టెస్టింగ్, సోషల్ ఇంజనీరింగ్. సోషల్ ఇంజనీరింగ్లో రిమోట్ అండ్ ఫిజికల్ ఉంది. నెట్వర్క్ పెన్ టెస్టింగ్ బ్లాక్ బాక్స్, వైట్ బాక్స్, గ్రే బాక్స్. నెట్వర్క్ పెన్ టెస్టింగ్ అంటే ఏంటంటే నెట్వర్క్లో ఏదైనా లూప్ హోల్స్ ఐడెంటిఫై చేసే ప్రాసెస్నే నెట్వర్క్ పెన్ టెస్టింగ్ అంటారు. దాంట్లో బ్లాక్ బాక్స్, వైట్ బాక్స్, గ్రే బాక్స్ అని 3 రకాలు ఉన్నాయి. రేపు చెప్పండి నాకు ఈ 3 ఏంటి అనేది. గూగుల్ చేస్తారా, ChatGPT అడిగితే తెలియదు, అడిగి చూసి నాకు చెప్పండి, నేను కూడా చెప్తాను, మీరు ట్రై చేయండి, సో దట్ యూ విల్ బి ఇన్ టచ్ విత్ ద సబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ వైర్లెస్ పెన్ టెస్టింగ్ అంటే
ఎనీ వైర్లెస్ డివైజెస్. ఇప్పుడు ఇంట్లో ఏమేమి ఉన్నాయి మనకి వైర్లెస్ డివైజెస్? టీవీ కనెక్ట్ అయిపోతుంది, మొబైల్ కనెక్ట్ అయిపోతుంది, ఫ్యాన్స్ వస్తున్నాయి, ఏసీస్ వస్తున్నాయి. చూపించే యాప్ ఒకటి, ఏసీ యాప్. ఇక్కడ నుంచి కూడా నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు సమ్మర్ అనుకోండి, ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి ఆన్ చేస్తాను పానాసోనిక్ ఏసీ. ఏ యాప్ ఇది? ఓకే, లేదా కూల్ అయిపోతుంది. ఇక్కడ ప్లస్ చేసి అనుకోండి, నేను ఏసీ ఆన్ అయిపోతుంది. టెంపరేచర్ కూడా పెట్టుకోవచ్చు నేను. ఓకే, నా టైమింగ్ కూడా సెట్ చేసుకోవచ్చు, ఎప్పుడు ఆన్ అవ్వాలి ఎప్పుడు ఆఫ్ అవ్వాలని పెట్టుకోవచ్చు నేను. ఇటరేషన్ కూడా పెట్టుకోవచ్చు. 1 అవర్ ఏసీ ఆన్ అవ్వాలి, తర్వాత కూల్ అవుతుంది రూమ్, మళ్ళీ ఆఫ్ అయిపోవాలి, మళ్ళీ తర్వాత 1 అవర్ తర్వాత ఆన్ అవ్వాలని నేను పెట్టుకోవచ్చు, సెట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మొబైల్లో వచ్చేసినాయి. ఓకే, ఇంటికి వెళ్ళి నేను ఏసీ వేసుకొని ఆ కంప్రెసర్ ఆన్ అయ్యి ఆ ఏసీ వచ్చేంత వరకు ఇబ్బంది పడకుండా ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు ఆన్ చేసుకోవచ్చు. లాక్స్ ఉన్నాయి, మన ఇంటికి చుట్టాలు వచ్చారు, వైఫై లాక్స్ ఉన్నాయి, వాళ్ళు బయట వెయిట్ చెప్పేందుకు మన ఆఫీస్ నుంచి అన్లాక్ చేయొచ్చు, డోర్స్ అన్లాక్ చేయొచ్చు. మేక్ షూర్ దట్ దే డోంట్ వాంట్ టు వెయిట్ అవుట్ సైడ్ వెయిటింగ్ ఫర్ అస్. ఇట్ మే టేక్ సమ్ టైమ్, హాఫ్ అన్ అవర్ 1 అవర్ కావచ్చు. అప్పట్లో వాళ్ళు ఫ్రెష్ అప్ అవ్వచ్చు, ఊరు నుంచి బంధువులు వస్తారు, అప్పటి వరకు వాళ్ళు లోపల కూర్చుంటారు, ఇంట్లో ఉంటారు. అందుకని మన ఇంటికి నుంచి మనం ఆఫీస్ నుంచి మనం ఎక్కడున్నా అక్కడి నుంచి అన్లాక్ చేయొచ్చు. వాళ్ళు మనకి ఆఫీస్ వర్క్ ఉంది, వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ మనం లాక్ చేయొచ్చు. ఓకే, దీస్ ఆర్ ఆల్ వైర్లెస్ అప్లికేషన్స్. వీటన్నిటిని టెస్ట్ చేసేదాన్ని వైర్లెస్ పెన్ టెస్టింగ్ అంటారు. వీటిని ఏం డివైజెస్ అంటారంటే ఐఓటీ డివైజెస్ అంటారు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు. అంటే ఏ థింగ్ విచ్ ఈస్ కనెక్టెడ్ టు ద ఇంటర్నెట్, రైట్? నెక్స్ట్ వన్ అప్లికేషన్ సెక్యూరిటీ. దట్స్ వాట్ వి డిస్కస్ సో ఫార్. అప్లికేషన్స్ అంటే వెబ్ అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్, డెస్క్టాప్, ఈ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్ట్ చేసేది అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్ అంటాం. ఫిజికల్ పెన్ టెస్టింగ్ అంటే మనం ఫిజికల్గా వెళ్ళేసి సర్వర్ రూమ్స్ కానీ డేటా సెంటర్స్ కానీ ఎంతవరకు సెక్యూర్ ఉన్నాయో చూడడమే ఫిజికల్ పెన్ టెస్టింగ్ చేస్తున్నాం. వైఫై లాక్ ఉంది, మీ మొబైల్లో మీ యాప్లో నుంచి కాకుండా మీ ఇంటికి వెళ్ళి మీ లాక్ ఎంతవరకు సెక్యూర్ ఉందని నేను ఫిజికల్ వెళ్ళి చెక్ చేస్తాను. దాన్ని ఫిజికల్ పెన్ టెస్టింగ్ అంటారు. నెక్స్ట్ వన్ సోషల్ ఇంజనీరింగ్. సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? సోషల్ అంటే సోషల్ యానిమల్స్ అంటాం మనం. వీఆర్ ఆల్ సోషల్ యానిమల్స్ అంటాం. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సోషల్ యానిమల్స్ అంటాం. ఎందుకంటే వీ మేక్ కనెక్షన్స్ విత్ ద పీపుల్. ఓకే, బై యూజింగ్ సోషల్ ఇంజనీరింగ్ వీ ట్రై టు హ్యాక్ ద కంపెనీస్ సర్వర్స్. అది రిమోట్లో ఉండి చేస్తాము, వేరే కంట్రీలో ఎక్కడ ఉండి చేస్తాము, ఫిజికల్ వెళ్ళి కూడా చేస్తాము. ఫిజికల్ కంపెనీకి వెళ్ళేసి వాళ్ళ వైఫైస్ ఎలా అన్లాక్ చేయొచ్చు, హ్యాక్ చేయొచ్చు అని చూసేసి వాళ్ళు సర్వర్స్ చేయొచ్చు. నేను రిమోట్ ఎక్కడో కూర్చొని, మీరు ఆ కంపెనీ ఎంప్లాయీ గ్రాన్యూల్స్కి, నేను మీకు ఒక లింక్ పంపిస్తాను, మీరు మెయిల్ పంపిస్తే మీరు ఓపెన్ చేయగానే ఐ కెన్ టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ సిస్టమ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ రిమోట్. ఫిజికల్ కంటే మీరు ల్యాప్టాప్ ఓపెన్ చేస్తున్నారు, మీ పక్కన ఉంటాను నేను, మీరు ఏం పాస్వర్డ్స్ ఏమి ఇస్తున్నారు, కీవర్డ్స్ గెస్ట్ చేస్తుంటాను. షోల్డర్ సర్ఫింగ్ అంటారు దాన్ని. ఏమంటారు? షోల్డర్ సర్ఫింగ్ అంటారు. షోల్డర్ సర్ఫింగ్ అంటే మీ షోల్డర్ పక్కన ఉండి మీరు గెస్ట్ చేస్తుంటారు పాస్వర్డ్. ఒకసారి 50% గుర్తుపెట్టుకోవచ్చు, నెక్స్ట్ టైం ఇంకో 50%. అలా నేను సోషల్ ఇంజనీరింగ్ చేయొచ్చు, చేసి కూడా నేను అటాక్ చేయొచ్చు. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద టైప్స్ ఆఫ్ పెనిట్రేషన్ టెస్టింగ్ విచ్ వీ డూ. అయితే మనం ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం అంటే అప్లికేషన్ సెక్యూరిటీ చెప్పుకుంటాం మనం ఇక్కడ. ఓకే, అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్ చెప్పుకుంటాం, ఎందుకంటే ఇవాళ రేపటి అన్ని అప్లికేషన్స్ అయిపోయాయి. ఓకేనా? వైర్లెస్ పెన్ టెస్టింగ్ ఎందుకు చెప్పుకోమంటే వాటన్నిటికి ఐఓటీ డివైజెస్ కావాలి. నాకు అదంటే మన వైఫై కనెక్ట్ అయిన ఏసీ కావాలి, వైఫై ఫ్రిడ్జ్ కావాలి, వైఫై కనెక్టెడ్ టీవీ కావాలి. ఇవన్నీ మనం చేయాలి. మనం ఓన్లీ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్ నేర్చుకుంటాం ఇక్కడ. నెట్వర్కింగ్ నేర్చుకుంటాం, బేసిక్ ఆఫ్ నెట్వర్క్ పెన్ టెస్టింగ్ నేర్చుకుంటాము, అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్ నేర్చుకుంటాము. ఫిజికల్ పెన్ టెస్టింగ్ అంటే మనం ముందు సపరేట్ టీం ఉంటుంది దానికి. సోషల్ ఇంజనీరింగ్ కూడా నేర్చుకుంటాం మనం. ఎలా లింక్స్ క్రియేట్ చేయొచ్చు, ఎలా లింక్స్ పంపేయాలి వాళ్ళకి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా నేర్చుకుంటాం మనం. ఐపీ లాగా చెప్పుకున్నాం. ఐపీ లాగా చెప్పారా మీకు? ఎలా ఏం చేస్తారు అది? వీడియో ఫోటోకి పెట్టేసి లింక్ పంపించారు అనుకోండి, ఆ లింక్ తోటి మీరు ఓపెన్ చేయగానే మీ ఐపీ అడ్రస్ నుంచి చూడొచ్చు. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ as ఐపీ లాగర్. This is how we can collect the data from the different sources. ఓకే, అర్థమైందా ఏం చెప్పుకున్నా ఈరోజు? బాడీస్ పెన్ టెస్టింగ్ చెప్పుకున్నాం, సైబర్ సెక్యూరిటీ జాబ్స్ ఐటీ టాప్ 10 ఐటీ జాబ్స్ గురించి చెప్పుకున్నాము, సైబర్ సెక్యూరిటీ ఎందుకు అంత డిమాండ్ ఉందని చెప్పుకున్నాము. ఓకే, తర్వాత టైప్స్ ఆఫ్ పెన్ టెస్టింగ్ చెప్పుకున్నాం. ఓకేనా? రేపు మనము రోల్స్ ఏంటి, ది కామన్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పెన్ టెస్టింగ్ చెప్పుకున్నాం. ఓకేనా? తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్, సెక్యూర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ 1 అవర్ పడుతుంది, కానీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎందుకు చెప్పట్లంటే ఇప్పుడు 1 అవర్ చాలా టైం అయిపోతుంది. ఓకేనా?